వెల్కమ్ టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. ఎల్లే ఇళంగిలియే అనే పాసురంలో చెప్పబడినటువంటి ఆళ్వార్ పేరు తిరుమంగై ఆళ్వార్. అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వారీన. ఒక మాట చెప్తారన్నమాట, తిరుమంగై ఆళ్వార్ పాడని మంగళాశాసనం పాడని ఏదైనా గుడి ఉంది అంటే ఆ గుడి ఆయన పరమపదించిన తరువాత ఏర్పడిన గుడి అయి ఉంటుంది అని. అంతగా ఆయన పాడారు, అంత తిరుప్పణి చేశారు గుడికి. ఆయన కథ చెప్పుకుందాం. సీర్కాళి దగ్గర తిరుక్కొలయరూర్ అనేటువంటి ఊరిలో శాంగం విష్ణుమూర్తి యొక్క విల్లు అంశగా పుట్టిన ఈ ఆళ్వార్కి పూర్వపు నామం నీలన్. ఈయన చిన్న రాజు అన్నమాట. తిరువాలి తిరుమంగై అనే ఊళ్ళకి ఈయన రాజుగా ఉండేవాళ్ళు. తిరుమంగై అనే ఊరికి రాజుగా ఉన్నారు కాబట్టి తర్వాత కాలంలో ఆళ్వారయ్యారు కాబట్టి తిరుమంగై ఆళ్వార్ అనే పేరు ఈయనకి ప్రసిద్ధమైంది. ఈయన తిరువాలి తిరుమంగై అనే ఊర్లలో ఈయన ఉంటూ ఆయన ఒక స్త్రీని చూశారు ఒకరోజు. అమంగళి అని కపిలుని శాపం వల్ల గంధర్వ కన్య అయిన కుముదవల్లి మానవ రూపంలో జన్మించింది. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని అడిగితే, నేను వైష్ణవురాలిని, నీకు నారాయణ భక్తి ఉందా అని అడిగింది. తప్పకుండా ఉంటుంది, నేను మారుతాను అన్నాడు తిరుమంగై ఆళ్వార్. అయితే 1 సంవత్సరం పాటు వైష్ణవ భక్తులకి రోజు 1000 మందికి అన్నదానం చేయమని అడిగింది ఈ కుముదవల్లి. అలాగే అని ఈయన రోజు కూడా నేను రాజుని కదా అని చెప్పి రోజు 1000 మందికి అన్నదానం చేసేవాళ్ళు. పన్ను కట్టే కాలం వచ్చింది. చోళరాజుకి పన్ను కట్టలేకపోయాడు ఈయన. వెంటనే చోళరాజు సైనికుల్ని పిలిపిస్తే ఆ సైనికులు వీళ్ళని గుడి ఖైదీగా బంధించి 3 రోజులు గదిలో పెట్టి బాధ పెట్టారు. తర్వాత ఈయన పడుకుంటే కాంచీపురం రా నిధి ఇస్తానని కాంచీపురం వరదరాజస్వామి ఈయన కలలో కనిపిస్తే అదే చోళరాజుకి చెప్పాడు. స్వామి చూపిస్తుండగా ఈయన ఆ నిధిని సంపాదించారు. ఆ నిధిని రాజుగారికి కొంత ఇచ్చి పన్నుగట్టి మిగిలిన డబ్బులతో ఈయన మళ్ళీ అన్నదానం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజుగారికి ఒక పశ్చాత్తాపం కలిగి ఆ ధనాన్నంతా వెనక్కి ఇచ్చేశారు. అయినా కూడా ఈ అన్నదానాలు, గుడి గోపురాలని నిర్మించటం వీటన్నిటి వల్ల ఆయనకి ఎప్పుడూ ధనం తక్కువైంది. ఇక ఈయన ఎలాగైనా సరే గుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈయన దారి దోపిడీ చేయడం మొదలుపెట్టారు.